హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సామ్లాస్ కిచెన్. సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి చూస్తున్నారు కదా, ఎగ్ పులుసు. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ ప్రొసీజర్లో ట్రై చేయండి. మీరు ఎప్పుడు ఎగ్ పులుసు చేసినా ఇదే ఫాలో అయిపోతారు, అంత టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్ కూడా చాలా ఈజీ. సో దానికోసం ఇక్కడ ముందుగా ఎగ్స్ని బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న ఎగ్స్ని కొద్దిగా ఆయిల్లో ఇలా పసుపును వేసి ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఫ్రై చేసేసి అదే ఆయిల్లో 1 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా ఆవాలు, అలానే ఒక 1/2 టీ స్పూన్ మెంతులను వేసుకోవాలి. అవి కొద్దిగా ఫ్రై అవ్వగానే 2 to 3 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఒక 1 టీ స్పూన్ సాల్ట్ని కూడా వేసి అంతా మిక్స్ చేసేయాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ ఆనియన్స్ అంతా కూడా సాఫ్ట్ అయిపోయాయి. సో ఇప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 2 పచ్చిమిర్చి, 2 రెమ్మల కరివేపాకును కూడా వేసి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇవన్నీ కూడా ఆయిల్లో ఫ్రై అవ్వగానే మనం చింతపండు రసాన్ని ఇలా రెడీగా పెట్టుకోవాలి. ఇక్కడ ఒక జామకాయ సైజ్ అంతా చింతపండుని ఇలా రసం తీసి వేసేయడమే. సో చింతపండు రసాన్ని కూడా వేసుకున్నాక ఒక 1 టీ స్పూన్ పల్లీల పొడి, 1 టీ స్పూన్ నువ్వుల పొడి, అలానే 1 టీ స్పూన్ ధనియాల పొడి, ఒక 2 టీ స్పూన్స్ కారంని వేసుకోవాలి. ఇవన్నీ కూడా వేసేసి అంతా మిక్స్ చేసి ఇలా ఆయిల్ పైన రిలీజ్ అయ్యేంత వరకు బాగా మరిగించుకోవాలి, ఒక 10 మినిట్స్ పాటు. సో ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ హోల్ గరం మసాలా పౌడర్, అలానే 1/2 టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడిని వేసుకోవాలి. సో ఇవన్నీ కూడా వేసేసి ఒక 5 మినిట్స్ మరిగించుకొని మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న బాయిల్డ్ ఎగ్స్ని అందులో వేసేయడమే. సో గ్యాస్ ఆఫ్ చేసేస్తాము అని ఒక 5 మినిట్స్ ముందు ఎగ్స్ని వేస్తే సరిపోతుంది. సో ఎగ్స్ని కూడా వేసేసి కొద్దిగా బాయిల్ చేసుకున్నాక ఇలా ఆయిల్ అంతా కూడా రిలీజ్ అయిపోతుంది. పులుసు కూడా పర్ఫెక్ట్గా మగ్గిపోయింది. సో చివరిగా ఇలా కొత్తిమీరని వేసుకోవాలి. అంతే అండి, కొత్తిమీరని కూడా వేసేసి ఒక 2 మినిట్స్ మగ్గించుకొని గ్యాస్ ఆఫ్ చేసేయచ్చు. చూసారు కదా, చాలా సింపుల్ ప్రాసెస్, అలానే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలానే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.